ప్రభుత్వ కార్యాలయంలో మహానాడు నిర్వహించవద్దని చెప్పి శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి 5th టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అరెస్ట్ అయిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. సరే, ప్రభుత్వ కార్యాలయాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా కూటమి నాయకులు మార్చేస్తున్నారు. అలాగే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా జెండాలను కూడా అక్కడ పెట్టడం జరిగింది. అసలు ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు? ప్రభుత్వ కార్యాలయాల్లో మహానాడు నిర్వహించడం ఎంతవరకు సమంజసం అంటారు? మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-2024 వరకు ఉన్నప్పటికి కూడా ఏ రోజు కూడా మాకు ఆ రోజు అధికారం ఉన్నా సరే మేము ఏ రోజు కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పుడూ కూడా పార్టీ తాలూకు ప్రోగ్రామ్స్ ఏ రోజు నిర్వహించలేదు. మేము ఎప్పుడు నిర్వహించినా రోడ్డు మీద కానీ లేకపోతే ప్రైవేట్గా ఉన్నటువంటి కళ్యాణ మండపాలు బుక్ చేసుకొని నిర్వహించాం తప్ప ఏ రోజు కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్ చేసింది లేదు. నిన్న కూడా మేము చాలా క్లియర్గా చెప్పాం, ఏదైతే అక్కడ జరుగుతూ ఉందో ఇది చాలా అన్యాయం. కొత్తగా జరుగుతున్న బిల్డింగ్లోని ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయని బిల్డింగ్లోని అక్కడ మహానాడు ప్రోగ్రామ్ని అధికారులకు తెలియకుండా అని చెప్పి టీడీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, మాకు తెలియదని అధికారులు చెప్తా ఉన్నారు. నిన్న రాత్రి 1 గంట వరకు కూడా కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు, ఏపీడీ గారు వీళ్ళందరూ చాలా మల్లగొల్ల పడి అక్కడికి వెళ్ళి తాళం వేయడానికి మేము దాన్ని ఆఫ్ చేసేస్తున్నామని చెప్పి తాళం వేయడానికి వెళ్తున్నామని చెప్పినటువంటి వాళ్ళు రాత్రి 1 గంటకి మరి పైనుంచి భర్త గారి కార్యాలయం నుంచి వాళ్ళకి ఆదేశాలు రావడం, అక్కడికి ఉన్న లోకల్గా ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వాళ్ళకి ఆదేశాలు రావడం, ఆదేశాల ప్రకారం మేము చేసుకుంటామని చెప్పడం. పాప అధికారులు నాతో కూడా పర్సనల్గా మాట్లాడినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, సతీష్ గారు మీకు మేము పర్సనల్గా చెప్తా ఉన్నాము, ఇది పై లెవెల్ నుంచి వస్తున్నట్టు ఒత్తిడి మా వల్ల కావట్లేదు, దయచేసి మమ్మల్ని మీరు ఏ రకంగా మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మేము గవర్నమెంట్ ఏం చెప్తే అదే చేయగలం తప్ప మా చేతిలో ఏమీ లేదని పాప ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కానీ, ఆ యూజీడీ సెక్షన్ వాళ్ళు కానీ, అదేవిధంగా జోనల్ కమిషన్ సిబ్బంది కానీ, కమిషనర్ సిబ్బంది కానీ తెలియజేయడం జరిగింది. ఇది చాలా ఏంటంటే ఎంత ఘోరం ఏంటంటే ఈ రకమైనటువంటి వాతావరణం ఏదైతుందో ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తుంది. ఈ రకమైన వాతావరణం రేపు పొద్దున్న ఫ్యూచర్లో మేము యాజ్ ఎ నాయకులుగా మేము ఒప్పుకున్న మా కార్యకర్తలు ఆ రోజు టీడీపీ గవర్నమెంట్లో జరిగితే మన గవర్నమెంట్ ఎందుకు చేసుకోకూడదని పరిస్థితి వచ్చి ఈ రకమైన పందా ఏదైతే ఉందో ఫ్యూచర్ జనరేషన్ మనం ఒక రాంగ్ కైండ్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తున్నామని కూడా ఈ కూటమి నాయకులకు మినిమం కూడా అవగాహన బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం. ఇది చాలా హీనమైన పరిస్థితి. శాంతియుతంగా ర్యాలీ చేస్తారని మమ్మల్ని అడిగినప్పుడు చెప్పినప్పుడు కూడా సార్ మీతో మాట్లాడాలని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చి అప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు ఇక్కడ ఉంది. సార్, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగదు? సచివాలయంలోనే మహానాడు నిర్వహిస్తే వెళ్ళి వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగదంటారు? ఇది యాక్చువల్గా ప్రభుత్వ కార్యాలయాల్లోని పార్టీ కార్యక్రమాలు పెట్టడానికి అప్రజాస్వామ్యము. మరి ఇటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడు జరగలేదు. వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఏదైనా పార్టీ కార్యక్రమం చేయాలంటే ఎక్కడో కళ్యాణ మండపం తీసుకొని అక్కడ పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని తప్పించి ఈ విధంగా ప్రజాస్వామ్యకి వ్యతిరేకంగా కార్యక్రమం ఇప్పుడు చేయలేదు. ఇది రాజ్యాంగానికి కూడా విరుద్ధం. ఎందువల్లంటే దానికి క్లియర్ కట్గా కనబడుతుంది. ఏదైనా కమ్యూనిటీ వాళ్ళని అక్కడున్న లోకల్ పీపుల్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏదైనా నిర్వహించుకోవాలి తప్పించి వాళ్ళకి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇంకా గవర్నమెంట్ ఆధీనంలో ఉండి సచివాలయం ఉండి ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అక్కడ ప్రజలకు చాలా ఇబ్బందికరం. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం అనేది మరి పూర్తిగా మేము పార్టీకి వ్యతిరేకిస్తాను. ఇటువంటి విషయాల్ని మరి భరత్ గారు మరి ఎందుకు అనుమతిస్తున్నారో వాళ్ళ తాలూకా చెప్పు చేతలోనే ఈ పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే మొత్తం యూసీడీ వీళ్ళందరూ కూడా వాళ్ళ చెప్పు చేతలో నడుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము పూర్తి ఏంటంటే జస్ట్ నిరసన కార్యక్రమం తెలియచేద్దారని నిలబడితే మాట్లాడదారని చెప్పి తీసుకొచ్చారు. ఇది కూడా పూర్తిగా మరి అప్రజాస్వామ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రభుత్వ భవనాలను పార్టీ కార్యక్రమాలకు వాడుకోలేదని, కూటమి ప్రభుత్వము రాజ్యాంగ విలువలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయాల్లోని మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్ళిన తమను అరెస్ట్ చేసి 5th టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు.